Last night I have uploaded 3 videos regarding chemistry quiz. Next, inert gas elements XeF2, XeF6, XeOF2, XeOF4, structures, hybridization, అవన్నీ డిస్కస్ చేసాం. ఒకటికి 2 సార్లు మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు. దట్ ఈస్ యువర్ చాయిస్. నౌ టుడే హాలోజన్స్ అంటే ఏంటి? హాలోజన్స్ అంటే ఏంటి? హాలోజన్స్ అంటే ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టర్టిన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టర్టిన్. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, 1s2. ఇది 17th గ్రూప్లో ఉంచారు. 17th గ్రూప్ ఆర్ 7th గ్రూప్ అని కూడా అంట. 7th గ్రూప్ 1s2, 2s2, 2p5. క్లోరిన్ 17, 3s2, 3p5. బ్రోమిన్ 35, అయోడిన్ 53. ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్, అవసరం లేదు మనకు. బ్రోమిన్ లాస్ట్లో 4s2, 4p5, 6s2, 5s2, 5p5. సో ns2 np5. మరి హాలోజన్స్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటన్నా? ns2 np5. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ హాలోజన్స్ ఎలా ఉంటుందంటే ns2 np5. బాహ్య కర్పరములో హాలోజన్స్, హాలోస్ అంటే గ్రీకు భాషలో సముద్రము, సముద్రం నుంచి లవణాలన్నీ వచ్చాయి. వీటి యొక్క లవణాలన్నీ సముద్రం నుంచి పుట్టాయి కాబట్టి జనకం అంటే పుట్టుక, హాలోజన్స్, జెన్స్ అంటే పుట్టుక. సో హాలోస్ గ్రీకు భాషలో ఓషన్, ఓషన్ సముద్రము, జెన్స్ బర్త్. సో సముద్రం నుంచి లవణాలు లభించాయి కాబట్టి వీటిని హాలోజన్స్ అంట. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇది రేడియో యాక్టివిటీ ఎలిమెంట్. ఇది మిగతా గమనించినట్లయితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్, దాని తర్వాత క్లోరిన్, బ్రోమిన్ వస్తుంది. తర్వాత హైయెస్ట్ అటామిక్ సైజ్ అయోడిన్. ప్రతి గ్రూప్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ వచ్చినట్లయితే అటామిక్ సైజ్ ఏమవుతుంది? ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి లోయెస్ట్ సైజ్ ఇది వచ్చి హైయెస్ట్ సైజ్, హైయెస్ట్ సైజ్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్లోరిన్, ఫ్లోరిన్ ఆడ్ మెంటాలిటీ, ఆడ్ బిహేవియర్, ఆడ్ బిహేవియర్. కారణం ఏంటంటే ఫ్లోరిన్ యొక్క అల్ప పరమాణు పరిమాణం, దాని సైజు చాలా తక్కువ ఫ్లోరిన్కి. మరియు హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ, హై ఎలక్ట్రోనెగటివిటీ, స్మాల్ సైజ్. ఫ్లోరిన్ యొక్క వింత ప్రవృత్తి కారణం ఏంటి? స్మాల్ సైజ్, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ 4, పౌలింగ్ స్కేల్ ప్రకారం 4. స్మాల్ సైజ్, నో డిఆర్బిటాల్, నో డిఆర్బిటాల్, లో electron affinity. So these are all the reasons for the odd behavior of fluorine. Anomalous behavior of fluorine అంటాం. ఫ్లోరిన్ యొక్క అసంగత ప్రవృత్తి కారణం ఏంటి? అల్ప పరమాణు పరిమాణం. సో there must be repulsion in fluorine atom, adding electron and almost the electronic cloud present in fluorine atom. సో అందుకే ఎలక్ట్రాన్ ఎఫినిటీ తక్కువ అని చెప్తున్నాం. లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ, స్మాల్ సైజ్, highest electronegativity, electron tendency to accept electron pain towards itself is called electronegativity. 4 according to Pauling's ప్రకారం 4. It shows 4 electronegativity, small size, చాలా పరిమాణం చాలా చిన్నది. నో d ఆర్బిటాల్, ఎందుకని 1s2, 2s2, 2p5, నో d ఆర్బిటాల్. సో లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇది. సో ఎందుకు చెప్తున్నాడు సార్ మీకు ఇవన్నీ అంటే? హాలోజన్స్ నుంచి చెప్తున్నాడంటే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. వాట్ ఆర్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్? Interhalogen compounds are nothing but halogens.
mixing of halogens, combination of two halogens, then it is called interhalogen compounds. Interhalogen compounds. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇవి ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ మనం గమనించినట్లయితే AX, AX3, AX5, AX7 types of interhalogen compounds. AX, A అనేది హాలోజనే, X కూడా హాలోజనే. A అనేది హాలోజన్, X కూడా హాలోజనే. హాలోజన్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మొదటి హాలోజన్ యొక్క అటామిక్ సైజ్ ఎక్కువగా ఉండాలి. సైజ్ లార్జ్ సైజ్, ఇది స్మాలర్ సైజ్, గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ లో మొదటి మూలకం యొక్క మొదటి హాలోజన్ యొక్క అటామిక్ సైజు లార్జ్గా ఉండాలి. రెండవది పక్కది ఎలా ఉండాలి అంటే తక్కువగా ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ. వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ? ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్ పేర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఏమి ఒక అణువులో ఉండేటువంటి ఒక పరమాణువు ఎలక్ట్రాన్స్ జంటని తన వైపుకు ఆకర్షించుకునే సామర్థ్యాన్ని ఏమంటామంటే రుణ విద్యుదాత్మకత, ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. సో ఇక్కడ ఉండే నేను ఇవన్నీ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ వేస్తున్నాను నేను. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన కాన్సెప్ట్ ఏంటంటే మొదటి మూలకం వచ్చి హైయెస్ట్ సైజ్, లార్జెస్ట్ సైజ్ ఉంటుంది. రెండవ మూలకం వచ్చి స్మాలర్ సైజ్. ఫస్ట్ పాయింట్, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ 4 టైప్స్ అని చెప్పాను. AX, AX3, AX5, X5 రాశాను. ఇక్కడ మొదటి A రెండవ దాంతో పోల్చినప్పుడు ఇప్పుడు AX రాశాను. A అనేది హాలోజన్, X కూడా హాలోజన్. కాంబినేషన్ ఆఫ్ 2 హాలోజన్స్, నథింగ్ బట్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. ఇక్కడ A అనేది హాలోజన్, X కూడా హాలోజన్. బట్ A యొక్క సైజ్ ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. X అనే సైజ్ ఎలా ఉండాలి? తక్కువగా ఉండాలి. మొదటి పాయింట్, A సైజ్ ఎక్కువ లార్జ్, X సైజ్ స్మాల్. రెండవ పాయింట్ ఏంటంటే ఏ ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, ఎలక్ట్రోనెగటివిటీ వచ్చి స్మాల్, ఇది వచ్చి లార్జ్. రెండే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ 2 హాలోజన్స్ మనం తీసుకుంటున్నప్పుడు మొదటి హాలోజన్ యొక్క అటామిక్ సైజ్ వచ్చి రెండవ దానికంటే ఎక్కువగా ఉండాలి. ఫస్ట్ పాయింట్, మొదటి అటామిక్ హాలోజన్ వచ్చి దీనికంటే సైజు పరమాణు పరిమాణం ఎక్కువగా ఉండాలి ఒకటి. రెండవ పాయింట్ ఏంటి? దీనికి ఎలక్ట్రోనెగటివిటీ వచ్చి రెండవ దాంతో పోల్చినప్పుడు మొదటి యొక్క సైజు ఎక్కువ, ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ. రెండవ దానికి సైజు తక్కువ, ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఓకే, మళ్ళీ ఇంకొకసారి, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్లో మొదటి మూలకానికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంటుంది, రెండవ మూలకానికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. సైజు మాత్రం మొదటి మూలకానికి ఎక్కువగా ఉంటుంది, రెండవ మూలకానికి తక్కువగా ఉంటుంది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సరేనా? సరే, ఇప్పుడు ఇక్కడ మనం AX, AX3, AXX. ఇప్పుడు మీరు చూడండి బిడ్డ, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇందులో క్లోరిన్, ఫ్లోరిన్ ఎవరి పరిమాణం పెద్దది? క్లోరిన్. సో ClF, బ్రోమిన్ పరిమాణం పెద్దదా? F పరిమాణం పెద్దదా? ఇందాక చెప్పా కదా, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఏమవుతుంది పరిమాణం? వాట్ అబౌట్ సైజ్ ఇన్ గ్రూప్ ఇంక్రీజెస్. సో దీని పరిమాణం పెద్దది కాబట్టి Cl ముందు రాశాను, దీని సైజ్ తక్కువ కాబట్టి దీని పక్కన రాశాను. దీని ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఓకే, ఇక్కడ చూడు, BRF,
బ్రోమిన్ పరమాణు పరిమాణం పెద్దది, ఫ్లోరిన్ పరమాణు పెద్దది. ఐసిఎల్ అయోడిన్ మోనోక్లోరైడ్, బ్రోమిన్ ఫ్లోరైడ్, క్లోరిన్ ఫ్లోరైడ్, క్లోరిన్ మోనోఫ్లోరైడ్ కూడా అంటాం. ఐసిఎల్ ఐ పరమాణు పరిమాణం పెద్దది, క్లోరిన్ పరమాణు పరిమాణం చిన్నది. అయోడిన్ పెద్దది, క్లోరిన్ చిన్నది. అయోడిన్కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఓకే ఓకే. సైజు పెద్దది, సైజు పెద్దది, సైజు పెద్దది. సైజు చిన్నది, చిన్నది, చిన్నది. ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, తక్కువ ఎక్కువ, తక్కువ ఎక్కువ. అట్నే ఇట్లా మనం ClF3 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ క్లోరిన్ ప్లస్ ఫ్లోరిన్ కలిస్తే ClF వస్తుంది. Cl ప్లస్ 3F2 కదా, 2ClF3. అంటే ఇక్కడ 1:1 రేషియోలో కలుస్తున్నాయి క్లోరిన్ ఫ్లోరిన్. 1:1 రేషియోలో కలుస్తున్నాయి, 2ClF వస్తుంది. ఇక్కడ 2Cl ప్లస్ 3F2, 2ClF3. ఇక్కడ క్లోరిన్ 2 మోల్ క్లోరిన్ తీసుకుంటే 3 మోల్స్ ఫ్లోరిన్ తీసుకుంటే 2ClF వస్తుంది. మనం 1 మోల్ కావాలంటే 1:3, 1:3 తీసుకుంటాం, ClF3 వస్తుంది. అట్నే ICl ఉంది. అయోడిన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ 2ICl, 1:1, 1:1. అట్నే ఇదిగో IF3, IF5, IF7 రాసుకోవచ్చు. AX బదులు AX బదులు AX, AX3, AX5, AX7. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రెండవ హ్యాలోజన్ ఇదేగా 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 ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్లో ఉంటుంది. ఇన్ ఇంటర్ హ్యాలోజన్ కాంపౌండ్స్ ద ఫస్ట్ ఆటమ్, సెకండ్ ఆటమ్ గమనించినట్లయితే ద సెకండ్ ఆటమ్ ఆల్వేస్ ఇఫ్ యూ రైట్ లైక్ దిస్ అనుకో, XY అనుకున్నాం. X అనేది ఒక హ్యాలోజన్, Y ఇంకో హ్యాలోజన్. ఇక్కడ N రాశాను అనుకో, N ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఆడ్ నెంబర్లో ఉంటుంది. 1, 3, 5, 7. అందుకే ఏం రాశాడు? AX1, AX3, AX5, AX7 అంట. ఓకే ఓకే. సో ఇక్కడ AX మనం ఉదాహరణకి అన్ని తీసుకుంటే ICl తీసుకున్నాం. AX3కి అది IF గా తీసుకోవచ్చు. IF3 తీసుకున్నాం అనుకో, ఒకటే తీసుకున్నామా? IF అనుకున్నాం అనుకో, IF3, IF5, IF7. ఇంటర్ హ్యాలోజన్ కాంపౌండ్స్ బిడ్డ సైజ్ ఎక్కువ, సైజ్ ఎక్కువ, సైజ్ ఎక్కువ, సైజ్ ఎక్కువ, తక్కువ 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 తక్కువ. వీటిని ఎలా తయారు చేస్తాం సార్? ఇది 1:1, 1:3, 1:5, 1:7 ఉపయోగించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని కారకాల సమక్షంలో మనం వీటిని తయారు చేస్తాం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు IF ఉంది కదా, IF ఉన్నట్లయితే దీని హైబ్రిడైజేషన్ ఎంత? హైబ్రిడైజేషన్ ఏంటి సార్? IF. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, AX అని చెప్పారు కదా, ఉదాహరణకి ఏం చెప్పి ICl 2 ఉన్నాయి, ఆటమ్స్ 2 ఉన్నాయి కదా, AX 2 ఉన్నాయమ్మా, 2 ఉన్నాయి. సో డైఅటామిక్ ఇంటర్ హ్యాలోజన్ కాంపౌండ్స్. వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, AX ని డైఅటామిక్ ఇంటర్ హ్యాలోజన్ కాంపౌండ్స్ అంటారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇది 1, ఇది 3, మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. టెట్రా అటామిక్ ఇంటర్ హ్యాలోజన్ కాంపౌండ్స్ అంటారు. టెట్రా అటామిక్, టెట్రా డైఅటామిక్. ఎన్ని డౌట్ ఉంటే అడగండి. 1, 2 డైఅటామిక్ ఇంటర్ హ్యాలోజన్ కాంపౌండ్స్. 1, 1, 3, 4. 4 అంటే టెట్రా, టెట్రా అటామిక్, టెట్రా అటామిక్
ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, 1, 5, 6 హెక్సా 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 అటామిక్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, 1, 7, 8 అంటే ఆక్టా ఆక్టా అటామిక్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, ఆక్టా అటామిక్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. దే యాక్ట్ యాజ్ ఏ గుడ్ క్యాటలిస్ట్గా పనిచేస్తాయి, ఏ గుడ్ సాల్వెంట్స్గా పనిచేస్తాయి. తర్వాత దే యాక్ట్ diamagnetic nature. They show diamagnetism. If any compound or any molecule show diamagnetic nature, that means they don't have any unpaired electron. They don't have any unpaired electron. So let us see. IF తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఏమంటాం? రెండు ఉన్నాయి కదా, డైఅటామిక్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్, టెట్రా అటామిక్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్, 1, 2, 4, 6 హెక్సా అటామిక్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్, ఆక్టా అటామిక్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. డైఅటామిక్ లో AX1, టెట్రాలో AX3, హెక్సాలో AX5, ఆక్టాలో AX7. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండవ హాలోజన్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబరే ఉంటుంది, 1, 3, 5, 7 ఉంటుంది. 4 దాకా నిలబెట్టారు. ఇప్పుడు చూడు, I7 అటామిక్ నెంబర్ ఏ గ్రూప్ లో ఉంది? అయోడిన్ 7th గ్రూప్ లో ఉంది కదా, 17th. 7 బ్యాలెన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3s2 3p5 అని చెప్పాను కదా, 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇదిగో ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్, 2s2 2p5, 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, దీంట్లో ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇది ఏమవుతుంది? బాండ్ ఏర్పడుతుంది. ఇంకెన్ని ఉన్నాయి లోన్ పేర్? 1, 2, 3. ఒక బాండ్ పేర్ 1, 3 లోన్ పేర్స్ అంటే మొత్తం ఎంత వచ్చింది? 4 అంటే ఏంటి? sp రాత్రి చెప్పే మీకు నేను. వాట్ ఇస్ ది ఫార్ములా టు నో ది హైబ్రిడైజేషన్? 2 రకాలుగా చెప్పాను, 3 రకాలుగా చెప్పాను ఫస్ట్ ఇయర్లో. ఇక్కడ ఏం చెప్తున్నాం? అయోడిన్ కి ఫ్లోరిన్ మధ్య ఒక బాండ్ ఉంది, నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 1, 2, 3. సో 3, 1 + 3 ఎంత? 4. 4 మీన్స్ sp3 అలా చెప్పొచ్చు. లేదా IF అంటే ఏంటి? అయోడిన్ 7, ఫ్లోరిన్ +1 కూడుకుంటున్నాం. అయోడిన్ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దాని వ్యాలెన్సీ 7, గ్రూప్ నెంబర్ 7. అయోడిన్ వ్యాలెన్సీ 7 అన్నా గ్రూప్ నెంబర్ 7 అన్నా ఒకటే. +1 8. 8/2 ఎంత? 4. అట్ట కూడా చెప్పచ్చు. లేదా నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ is equal to hybridization. To calculate the hybridization in a molecule is number of bond pairs plus number of lone pairs. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. You don't want to take pi bond. You have to take only sigma bonds. Yesterday I taught you. Yesterday చెప్పాను మీకు, అది బాగా గమనించండి. సో ఏంటిది? sp3 means tetrahedral. ఓకే, sp3 means ఏంటి? tetrahedral shape. But here is a linear. What is this? Here is a linear shape. Why? What is the reason? Why it deviated from tetrahedral geometry? IF, why it is deviated? Because of lone pairs. The repulsion between 3 lone pairs and bond pairs, the bond angle may be diverted, the geometry may be diverted, the geometry may be changed, the bond angle may be changed because of repulsion. Westphal theory, valency shell electron pair repulsion theory ప్రకారం ఎలా ఉంటుంది మనకు? లోన్ పేర్ గ్రేటర్ దెన్ లోన్ పేర్, బాండ్ పేర్ గ్రేటర్ దెన్ బాండ్ పేర్ చెప్పుకున్నాం కదా రిపల్షన్. సో యాక్చువల్లీ IF molecule undergoes sp3 hybridization, tetrahedral geometry, bond angle 190 20 minutes. But instead of tetrahedral geometry, because of 3 lone pair, అదే మీతే ఉందనుకో, no lone pairs. Pakka, I have guts to say it is a tetrahedral geometry because no lone pair. But whereas in case of IF, even though it is a sp3 hybridization,
It undergoes sp3 hybridization, but the geometries differ from tetrahedral geometry. Then shape differ అవుతుంది. I am happy to say, I have guts to say, the shape is linear. Okay. IS3 చూడు. IS3 I అంటే 7 2 2 2 1 మొత్తం 7 ఎలక్ట్రాన్. Fలు 3 ఉన్నాయి. ఇదిగో F 2 4 F. So attraction I F. Actually, what hybridization takes place? I 7 3 10 10 by 2 అంటే 5 అంటే ఏంటి? sp3d hybridization. Am I correct or not? If it molecule undergoes sp3 hybridization, you can say the bond angle is 180, the shape is linear. But I have not guts to say the shape is linear. The shape is T shape, bend T shape అని చెప్పొచ్చు. T shape, bend T shape, T shape. Even though చూసారా, if it molecule undergoes sp3 hybridization ఏం చెప్పాం, it may be linear or trigonal bipair అని చెప్పాం ఫస్ట్ ఇయర్ లో PCl5. But even though IF3 molecule undergoes sp3d hybridization, the geometry differ. That is, IF3 undergoes sp3d, but the shape is T shape. So కాబట్టి అది IF5 7 ఉంటాయి, 5 Fలు F. సో ఇంకెన్ని మిగిలిన ఒక పెయిన్ మిగిలింది. సో ఇట్లా రాస్తున్నా దాన్ని. ఒక లోన్ పేర్ ఇక్కడ చూపించాను. 1 2 3 4 5 1 2 3 4 5 IF. వాట్ హైబ్రిడైజేషన్? IF5. I వచ్చి 7, హాలోజన్ 7 ఉంటాయి, గ్రూపులు 7, వ్యాలెన్సీ 7 5 12 12 బై 2 అంటే ఎంత? 6 అంటే ఏంటమ్మా? sp3d2 అలా చెప్పొచ్చు. ఇంకెలా చెప్పొచ్చు చెప్పాను? నెంబర్ ఆఫ్ బాండ్స్ 1 2 3 4 5 ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ 1 6. చూసారా, ఇలా కూడా చెప్పొచ్చు. నిన్న చెప్పాను నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ కనుక్కోండి సూత్రం ఏం చెప్పాను? నెంబర్ ఆఫ్ గ్రూప్ నెంబర్ మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్. గ్రూప్ నెంబర్ ఎన్నో గ్రూప్ అని చెప్పాను నేను? 7th గ్రూప్. 7 మైనస్ బాండ్స్ ఎన్ని? 1 2 3 4 5. ఏంటివి? సిగ్మా బాండ్. 7 - 5 2 బై 2 ఎంత? 1 లోన్ పేర్. సో లోన్ పేర్ కావాలంటే గుర్తుపెట్టుకోండి, IPE JEE నీట్ రాసే వాళ్ళు లోన్ పేర్ కావాలంటే నెంబర్ ఆఫ్ గ్రూప్ నెంబర్ మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 1 2 3 4 5 బై 2. 7 - 5 బై 2 అంటే 1. అది గ్రూప్ నెంబర్ కనుక్కోవడానికి.
హైబ్రిడైజేషన్ కనుక్కోవాలంటే చాలా టెక్నిక్స్ చెప్పున్నాను. ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే sp3d2 అట్లా కనుక్కోవచ్చు. లేదా అయోడిన్ 7వ గ్రూప్లో ఉంది, ఎన్ని ఫ్లోరిన్స్ ఉన్నాయి, 5, 7, 5, 12, 12/2 అంటే 6 కాబట్టి sp3d2. యాక్చువల్ ది షేప్ ఆఫ్ sp3d2 is octahedral, but because of presence of lone pair I am happy to say, no, I have guts to say distracted octahedral. Distracted octahedral because of lone pair లేదా స్క్వేర్ పిరమిడల్ అని కూడా చెప్పచ్చు. ఏమని చెప్పచ్చు మనం, స్క్వేర్ పిరమిడల్ shape. Actually sp3d2 means distracted octahedral, distracted అని చెప్తాం, లేదా స్క్వేర్ పిరమిడల్ అంటాం. లాస్ట్ వన్ ఈజ్ IF7. మీకు చెప్పక్కల 7 ఫ్లోరిన్ 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 IF7. చాలా మంచి క్వశ్చన్ అమ్మా. పెంటాగోనల్ బైపిరమిడల్, పెంటాగోనల్ బైపిరమిడల్. హైబ్రిడైజేషన్ ఏంటి, అయోడిన్ వచ్చి 7 ఫ్లోరిన్లు, 7 + 7 14/2 అంటే 7 అంటే sp3d3. గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. వాట్ ఇస్ ది హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్, IF7 అంటాడు. sp3d3 ఏమైనా లోన్ పేర్స్ ఉన్నాయా, లేవు. నెంబర్ ఆఫ్ బాండ్ 1 2 3 4 5 6 7 7 ప్లస్ నో లోన్ పేర్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 అట్లా కూడా చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ మనం చెప్పుకోవచ్చు. నథింగ్ బట్ 1 2 halogens, combination of 2 halogens will form a interhalogen compound. The formula is AX, AX3, AX4, AX లేదా కొన్ని పుస్తకాల్లో ఇక్కడ కూడా రాశాడు XX1, XX1 2, XX3, XX1 3 5, XX7. అంటే ఇది ఒక హాలోజన్, ఇది ఒక హాలోజన్. నేనేం చేశాను, ఇది ఒక హాలోజన్, ఇది ఒక హాలోజన్ ఎట్లా రాసుకోవచ్చు. అయితే గమనించాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మొదటి హాలోజన్ యొక్క పరమాణు పరిమాణం పెద్దది, రెండవ హాలోజన్ పరమాణు పరిమాణం చిన్నది. మొదటి హాలోజన్ యొక్క ఎలక్ట్రాన్ నెగటివిటీ తక్కువ, రెండవది ఎక్కువ. ఆ విధంగా మనకు ఇవన్నీ కూడా ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. దీన్ని బట్టి మన స్ట్రక్చర్స్ కూడా రాసుకోవచ్చు. అట్నే ICl, ClF3, ClF హైబ్రిడేషన్ ఏంటి, క్లోరిన్ 7 ఫ్లోరిన్ 1 7 1 8/2 అంటే 4 అంటే ఏంటి sp. చూసారా ఎంత సులభంగా ఉందో హైబ్రిడేషన్ కనుక్కోండి. ClF3 ఎన్ని, క్లోరిన్ 7 7 3 10 10/2 అంటే 5 5 అంటే ఏంటి sp3d. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ బంధంలో పాల్గొనకుండా లోన్ పేర్స్ ఉన్నాయి. That lone pairs will govern the structure of the geometry, will decide the fate of the geometry. సో ఒక బంధములో పాల్గొనకుండా ఉన్నటువంటి లోన్ పేర్స్ ఏం చేస్తాయి, డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ది జామెట్రీ, డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ నిర్ధారణ చేయాలంటే ఎవరు నిర్ణయం చేస్తారు, లోన్ పేర్స్ అకార్డింగ్ టు ACPR థియరీ. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను. sp3 వాటర్, వాటర్ ఏంటి sp3, అమ్మోనియా ఏంటి sp3, tetrahedral, but I have no guts to say it tetrahedral. Why? Lone pair, lone pair, 1 lone pair, 2 lone pair. Because of lone pairs వల్ల according to ACPR theory the shape may be changed, the bond angle may be changed. సో అట్లా ఆలోచించి చెప్పాలి. సో ClF, Cl అయితే మొదటిది సైజ్ ఎక్కువ తక్కువ, సైజ్ ఎక్కువ తక్కువ. ఇది లో ఎలక్ట్రోనెగటివిటీ, ఇది హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. ClF3 Br చెప్పా కదా, BrF2 BrF3 ఇట్లా
ఇట్లా రాసుకోవచ్చు. ఈ విధంగా అన్ని కూడా 2 హాలోజన్స్ ఉంటే వాటిని ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. క్యాటలిస్ట్ పనిచేస్తాయి. తర్వాత ఇవి హాలోజన్స్ మోస్ట్ రియాక్టివ్, ఇవి వచ్చి అన్రియాక్టివ్ అని చెప్తాము. వీటిని హైడ్రాసిస్ చేస్తే లాస్ట్ పాయింట్, హైడ్రాసిస్ చేస్తే ఇంటర్ హాలోజన్స్ కాంపౌండ్ ని, ఉదాహరణ AX ఉందమ్మా, హైడ్రాసిస్ చేస్తే HAO2 ప్లస్ HX. చాలా మంచి క్వశ్చన్. Interhalogen compounds, if interhalogen compounds undergo hydrolysis, what happened? HAO2 HX, AX3 plus hydrolysis, HAO3 plus HX. ఇట్లా వస్తుంటుంది. H ఎన్ని ఉన్నాయి? H సరిపోయింది. HH సరిపోయింది. 2 Hలు ఉన్నాయి, 2 H సరిపోయింది. A సరిపోయింది, X సరిపోయింది. O ఒకటే ఉంది ఇక్కడ. AX3లో H2O తీసుకుంటే మనం ఒకటే ఉంది. అట్నే AX3 AX5 ఇస్తారు ప్లస్ H2O, AX5 ప్లస్ H2O. One, two, three, four. 1, 2. HAO3 plus HX. ఇక్కడ HAO4 plus HX. ఇది ఏంటి? హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ, హైయెస్ట్ అటామిక్ సైజ్, లోయెస్ట్ electronegativity. So I will discuss second class because 30 minutes lower. I wish you all the best. God bless you. Sir, baat chadandi.